హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. ఈ వీడియోలో నేను బ్లౌజ్ కటింగ్ని చూపిస్తున్నాను. అది కూడా ఫ్యాషన్ డాట్లో నేను తీసుకున్న ప్రింట్లతోని బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అండ్ చిన్న చిన్న టిప్స్ను ఈ మిషన్ ద్వారా వచ్చిన ప్రింట్తోని మనం బ్లౌజ్ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఏమి మైనస్లు ఉంటాయి, ఏం ప్లస్లు ఉంటాయని నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నానండి. ఆ, ఏముందండి, బ్లౌజ్ మెజర్మెంట్స్ బాడీ మెజర్మెంట్ తీసేసుకొని కంప్యూటర్లో ఎంటర్ చేసేసి ప్రింటర్లో ప్రింట్ వచ్చేస్తుంది, తీసుకొని పెట్టుకొని కట్ చేసుకోవడమే కదా అనేసి అనుకుంటారేమో. బట్ కాదండి, దీంట్లో కూడా ఉంటుంది మనకి హెడేక్. బట్ మనం ఆ హెడేక్ని అర్థం చేసుకుంటే అది హెడేక్ కాకుండా పోతుంది. ఓకేనా. నేను స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు నాకు ఎదురైన అనుభవాలు చాలా అనమాట. మనం మెషిన్లో మెజర్మెంట్స్ ఎంటర్ చేసేసి కళ్ళు మూసుకొని గుడ్డిగా కట్ చేయొద్దండి. ఒకసారి మనం రీచెక్ చేసుకోవాలి మెజర్మెంట్స్ అన్నీ. అండ్ మనం తీసుకునే కస్టమర్ బాడీ టైప్ని కూడా మస్ట్గా అర్థం చేసుకోవాలి. అయినా కానీ మరి ఎందుకు ఇన్ని రిస్కులు తీసుకొని ఈ మిషన్ యూస్ చేస్తున్నారు అంటే ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. నేను ముందు చెప్పినట్టు ప్లస్లు ఎందులో అయినా మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి. ఇప్పుడు ఒక కస్టమర్ బ్లౌజ్ తీసుకొచ్చి ఇది పొడవు పెంచండి, లూజ్ పెంచండి, అది చేయండి, ఇది చేయండి అని అంటూ ఉంటారు కదా. దాన్ని అలా తీసుకొని మళ్ళీ ఆ బ్లౌజ్ తోటి తిప్పలు కూడా పడుతూ ఉంటాం కదా. అందులో అది కూడా ఒక మైనసే కదా. అండ్ ఇందులో కూడా ప్లస్ మైనసెస్ ఉంటాయని చెప్పాం కదా. ఫిట్టింగ్ బాగుంటుంది, ఈ మిషన్లో ఫిట్టింగ్ బాగుంటుంది. బట్ మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఏ నాలెడ్జ్ లేకుండా మీరు ఈ మిషన్ని వాడలేరండి. కటింగ్లో మినిమం నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. బ్లౌజ్ కటింగ్లో ముఖ్యంగా, డ్రెస్సెస్ ఆల్సో ఏదైనా కానీ అసలు మీకు కటింగే రానవసరం లేదు, డైరెక్ట్ స్టిచ్చింగ్ వస్తే చాలు మీరు స్టిచ్ చేసేసుకోవచ్చు అని కోని మాత్రము ఈ మిషన్ తీసుకోవద్దు. మినిమం మీకు కటింగ్లో నాలెడ్జ్ ఉండాలి. నేను తీసిన పేపర్ ప్రింట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అన్న చూసుకునే ఒక ఐడియాలజీ కూడా ఉండాలి కదా. సో అందుకని నేను కటింగ్లో నాలెడ్జ్ కూడా ఉండాలి అని చెప్తున్నాను అనమాట. లెంత్ చెక్ చేసుకోవాలి, నెక్ విడుతులు, బాడీ విడ్త్ అన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ మెయిన్గా పర్సన్ మీద మనము మెజర్మెంట్స్ తీసుకునే విధానము చాలా కరెక్ట్గా ఉండాలి. టేప్ అనేది అటు ఇటు జరగకూడదు. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియోలో చూస్తున్నారు కదా, హ్యాండ్ కొంచెం 1 ఇంచ్ ఎక్కువ పెట్టి కట్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి హ్యాండ్ అనేది ఒక్కొక్కసారి చాలా తక్కువ అవుతూ ఉంటుందన్నమాట. చాలా తక్కువ వస్తూ ఉంటుంది కటింగ్ పేపర్ ప్రింటౌట్‌లో. మనకి మళ్ళీ స్టార్టింగ్‌లో నేను ఈ విషయంలో బాగా ఇబ్బంది పడ్డాను. మెయిన్ పేపర్ కంటే కూడా లెంత్ తక్కువ రావడంతోని నాకు తెలియక నేను పేపర్ సైజ్ కట్ చేసుకొని కుట్టాక అది చిన్నగయ్యి అటు ఇటు అతుకులేసి పెద్ద స్టోరీ అయిపోయింది అసలనమాట. ఇలా నేను పేపర్ ప్రింట్‌లని సేవ్ చేసి ప్రతి పేపర్ మీద వాళ్ళ పేరు రాసి ఇలా సైడ్‌కి పెట్టుకుంటానండి. ఇది ఈ పేపర్ ప్రింటౌట్‌తోని ఈ కస్టమర్‌కి కుట్టే రెండో బ్లౌజ్ అండి నేను. అయితే పేపర్ ప్రింటౌట్‌లతోటి ఫిట్టింగ్ వస్తుంది. మెయిన్‌గా టైం సేవ్ అవుతుందండి. ఏ మాస్టర్ మీద ఎక్కువ శాతం డిపెండ్ అవ్వాల్సిన పనుండదు. మనం మిషన్‌ని గుర్తుంచుకోవాలి, కేవలం నార్మల్ బ్లౌజ్ కోసమే వాడమండి. అండ్ ఈ మిషన్‌లో నేను పర్ఫెక్ట్ అయింది ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్‌లో. ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్‌ని నేను నంబర్ ఆఫ్ కుట్టినా అనమాట. ఎంత రెస్పాన్స్ అంటే నాకు అంత మంచి పేరు వచ్చిందంటే ఫిట్టింగ్‌కి అంత మంచి పేరు వచ్చింది. నార్మల్ బ్లౌజ్‌కి మాత్రం నేను ఇంకా స్ట్రగుల్ అవుతున్నా ఫిట్టింగ్ దగ్గర ఈ మిషన్‌తోని. అయితే నేను సెట్ అయిపోయాను 90%. బట్ నార్మల్ బ్లౌజ్‌లో చిన్న వేరే చేంజెస్ ఉంటాయి. ప్రిన్సెస్ కట్‌లో అది వేరు. అది నాకు సెట్ అయిపోయింది ఎట్ ఎ టైము. నేను అర్థం చేసుకోగలిగిన. నార్మల్ బ్లౌజ్‌కి కొంచెం రీసెంట్‌గా ఒక కస్టమర్‌దే ఇబ్బంది అయిపోయింది. బట్ చాలా వరకైతే ప్రాబ్లమ్స్ రావు. బట్ స్టార్టింగ్‌లో మాత్రం చెప్తున్నా, ఎవరికైనా వస్తాయి. కొంచెం నాలెడ్జ్ అయితే కటింగ్‌లో మీకు ఖచ్చితంగా ఉంటే మాత్రం ఆ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయన్నమాట. అర్థం చేసుకొని స్టిచ్ చేసుకుంటే మాత్రం దీనంత మంచి మిషన్ ఇంకోటి ఉండదు. టైం సేవ్ అవుతుంది. ఒకసారి ప్రింటౌట్ తీసి పక్కన పెట్టేసుకుంటే ఆ కస్టమర్ మనకి రెగ్యులర్ అయ్యారనుకోండి, ఆ ప్రింటౌట్ తోటి మనం లాట్ ఆఫ్ బ్లౌజెస్ కుట్టొచ్చు. పేపర్‌ని కరెక్ట్‌గా సేవ్ చేసి పెట్టుకుంటే. అండ్ ఫినిషింగ్ ఆల్సో ఇంపార్టెంట్. మిషన్ మీదనే ఆధారపడడం కాదండి. ఒక్కొక్కసారి మన ఓన్ కటింగ్ కూడా అవసరం అవుతుంది డిజైన్స్‌లో. అండ్ స్టిచ్చింగ్ కూడా శ్రద్ధగా, నీట్‌గా, స్లోగా చేసేసుకోండి. మీకు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మీ బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.
కొంచెం మినిమం నాలెడ్జ్ పెంచుకొని ఇలాంటి మిషన్స్ తీసుకుంటే మీరు మంచిగా చక్కగా బిజినెస్ని రన్ చేసుకోవచ్చు వీలున్న వాళ్ళు. అండ్ ఇప్పుడు నేను చూడండి ప్రతి ఒక్క పీస్ని జాగ్రత్తగా కట్ చేసుకొని జాయింటింగ్ చేసుకుంటూ మీతో ఏం చక్కగా ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఓకేనా. అండ్ బ్యాక్ చూడండి. నేను ఇంకొక టిప్ అండి, ఈ శారీలో ఐ మీన్ ఈ బ్లౌజ్కి ఈ శారీకొచ్చిన బ్లౌజ్ అండ్ ఈ బ్లౌజ్‌కి సంబంధించిన శారీ క్లాత్తోనే నేను పైపింగ్ వేయడం జరుగుతుంది. అందుకని మనం శారీలోంచి ఒక 4 ఇంచెస్ అవసరమైతే 3 ఇంచెస్ కూడా సరిపోతుందనమాట థ్రెడ్స్ లేకపోతే. నేనొక 4 ఇంచెస్ ఫ్యాబ్రిక్‌ని స్ట్రెయిట్‌గానే కట్ చేసుకున్నాను. పైపింగ్ కూడా నీట్‌గానే వచ్చింది. క్రాస్ కటింగ్ అనేది కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్‌కి అవసరం ఉండదండి. చూసారా? నేను స్ట్రెయిట్‌గానే కట్ చేసుకున్నాను. వీడియోలో ఉంటుంది చూసేయండి మళ్ళీ. స్ట్రెయిట్‌గా కట్ చేసుకొని నేను పైపింగ్ వేయడం జరిగింది. మీరు కూడా చూస్తున్నారు ఎంత నీట్‌గా వచ్చిందనేది. ఇక బ్లౌజు ఫిట్టింగు అన్నీ చూసేసుకున్నాను. ఓకే అయిపోయింది. ఇక ఫైనల్‌గా మన చేతి పని. ఎన్ని మెషిన్లు ఉన్నా కానీ మన చేతులు పడకుండా ఏ డ్రెస్సు అండ్ ఏ బ్లౌజు బయటికెళ్ళదు. ఇక హుక్స్‌లు కుట్టడం స్టార్ట్ చేసేసాను. ఇంకా కాజాలు కూడా కుట్టేయాలండి. కొన్నిటికైతే మనం పాకెట్స్ లాంటివి పెట్టేస్తాము కస్టమర్స్‌ని బట్టి. హుక్స్‌లు అయిపోయినాయి. ఇంకా కాజాలు కూడా అయిపోయినాయి. ఇక నడుము దగ్గర. నడుముకైతే నేను పైపింగ్ కోసం క్లాత్ తీయలేదు కాబట్టి నడుముకి కూడా హెమ్మింగ్ పడింది. సో, హెమ్మింగ్ చేసేస్తున్నాను. ఫైనల్‌గా బ్లౌజ్ లుక్ ఎలా ఉంది అని మీరు కూడా చూసేయండి. కానీ బ్లౌజు మెజర్‌మెంట్ జాగ్రత్తగా తీసుకొని, జాగ్రత్తగా ఫినిషింగ్ చేసుకొని అండ్ మనిషి బాడీని అర్థం చేసుకొని చేయాలండి స్టిచ్చింగ్ అనేది, కటింగ్ అనేది ముఖ్యంగా. మిషన్ అయినా, మాన్యువల్ అయినా కానీ షోల్డరు, హిప్పు అన్నీ చూసుకోవాలి. చెస్టు అన్నీ చూసుకోవాలండి కటింగ్‌లో ఎప్పుడైనా సరే. ఈ నాలెడ్జ్ అనేది స్టిచ్చింగ్ చేస్తూనే పెంచుకోగలం తప్ప ఎవరు ఎన్ని చెప్పినా కానీ రాదు. అర్థమైందా? బట్ ఈ మిషన్ ప్రింట్ల ద్వారా బ్లౌజ్‌లో ఉండే మైనస్‌లు, ప్లస్‌లు నేను చెప్పాననే అనుకుంటున్నాను. చూసుకోవాలి. మినిమమ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. నా వీడియోని చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఈ మిషన్ ద్వారా చాలా రకాల బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలని నేను ముందు ముందు చూపిస్తాను. బాయ్.